ప్రస్తుతం మనం చర్చిస్తున్న అంశము భారతదేశము ఉనికి మరియు క్షేత్రీయ అమరిక వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడే టాపిక్. మొట్టమొదటిగా భారత్కు ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. పూర్వం భారతదేశాన్ని భరతుడు అనే రాజు పాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చింది. రెండవది, ప్రపంచంలో భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకనగా రకరకాల ఆయుర్వేద మూలికలు భారత్లో లభించును. ఈ ఆయుర్వేద వైద్యాలకు మూలం ఏంటంటే జంబూకం అనగా నేరేడు చెట్టు. వీటి నుంచి రకరకాల ఔషధాలు తయారు చేస్తారు. కాబట్టి దీనికి రెండవ పేరు ఏంటంటే జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. నెక్స్ట్ థర్డ్, భారత్ గుండా ప్రవహించే సింధు నది. మనం చర్చిస్తే సింధు నది జన్మస్థలం ఎక్కడ? చైనాలోని టిబెట్ వద్ద గల మానస్ సరోవరం వద్ద గల బోకర్చు అనే ప్రాంతంలో జన్మించి ఇండియాలో జమ్మూ కాశ్మీర్, ప్రస్తుతం లడఖ్ వద్ద గల ధామ్ చౌక్ అనే ప్రాంతంలో ఇండియాలో కలుస్తూ ఇండియా గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లో చేరి కరాచీ, ఈ ప్రాంతం పేరు కరాచీ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అంటే ముఖ్యంగా సింధు నది అనేది ఇండియాలో ప్రవహిస్తుంది. ఇండియాలో ప్రవహిస్తుంది కాబట్టి భారత్కు ఇండియా అనే పేరు వచ్చింది అని చెప్తారు. కానీ పూర్వకాలంలో భారత్ పైకి దండయాత్రకు వచ్చిన వారెవరు? గ్రీకులు. వీరు సింధు నదిని ఇండస్ అనే పేరు పిలిచి సింధు నది పరివాహక ప్రాంతంలో గల నివసించే ప్రజలను ఇండోయిలు అని పిలిచేవారు. తర్వాత కాలంలో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు, వీరు మన దేశాన్ని ఇండియాగా పిలవడం జరిగింది. అంటే గ్రీకులు ఇండోయిలు అని పిలిచారు. మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అంటే ఆంగ్లేయులు మాత్రం ఇండియాగా పిలవడం జరిగింది. భారతదేశానికి వచ్చిన పర్షియన్లు వీరు సింధు నదిని హిందూ నదిగా పిలవడం జరిగింది. అని దాని తూర్పుగా ఉన్న ప్రజలను హిందుస్థానీయులు అంటే వీళ్ళు ఉన్న ప్రాంతాన్ని హిందుస్థాన్గా పిలవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం చూస్తే భారతదేశం అనే ఒక పేరు, జంబూ ద్వీపం అనే ఒక పేరు, సింధు నది పరివాహక ప్రాంతం కాబట్టి ఇండియా అనే పేరు, ఇండోయిల్ అనే పేరు ఇచ్చింది మాత్రం గ్రీకులు, ఆంగ్లేయులు ఇండియా అనే పదాన్ని వాడారు, పర్షియన్లు హిందుస్థాన్ అనే పేరు వాడడం జరిగింది. నెక్స్ట్ ద్వీపకల్పం. ద్వీపకల్పం అనగా మూడు వైపులా నీరు, ఒకవైపు భూభాగం, మూడు వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అని అంటారు. కాబట్టి భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం అంటారు. ఎందుకంటే మీరు డయాగ్రామ్లో కనుక చూస్తే భారత్కు మూడు వైపులా అంటే ఇటు సైడ్ బంగాళాఖాతము,
ఇక్కడ హిందూ మహాసముద్రము, ఇటు అరేబియా సముద్రం, అంటే మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగం, అంటే ఈ ప్రాంతమంతా భూభాగం. కాబట్టి భారత్ను ద్వీపకల్పం అని పిలవడం జరిగింది. ఈ భారతదేశం అనేది ఒక ద్వీపకల్పంగా పిలుస్తారు. ఎందుకనగా మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగం ఉంది. కానీ ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏంటి? అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా. ప్రపంచంలో అతిపెద్ద రెండవ ద్వీపకల్పమే ఇండియా. ఓకే, సో భౌగోళిక విస్తీర్ణము, విశిష్ట లక్షణాలు, సాంఘిక సాంస్కృతిక వైవిధ్యాలు కలిగి ఉండటం వల్ల మన దేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తారు. ఒక ఉపఖండంగా పిలుస్తారు. భారత ఉపఖండంగా పిలువబడే దేశాలు 7. అవి ఒకటి ఇండియా, రెండవది పాకిస్తాన్, మూడవది నేపాల్, నాలుగవది భూటాన్, ఐదవది బంగ్లాదేశ్, ఆరవది శ్రీలంక, ఏడవది మాల్దీవులు. సో భారత ఉపఖండంగా పిలువబడే దేశాలు మొత్తం 7. అవి ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు. సో నెక్స్ట్ మనం చూస్తే భారతదేశం అనేది మనం అక్షాంశాలు, రేఖాంశాలు, అక్షాంశాలు, రేఖాంశాలు అనే టాపిక్కి పోతే, సో మనం భూమి అనేది ఇట్లా గోళాకారంగా ఉంది అనుకుంటే, ఇది భూమికి అడ్డంగా గీయబడిన రేఖలను అక్షాంశాలు అని, నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలుగా పిలుస్తారు. ఓకే, సో భూమి అనేది మనం గోళాకారము లేదా జియాయిడ్ అనే షేప్లో ఉన్నట్లయితే, భూమి మధ్య గుండా వెళ్ళే అక్షాంశాన్ని 0 డిగ్రీ అక్షాంశం, దీన్ని భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఓకే, సో ఈ పై కొనను నార్త్ పోల్, ఉత్తర ధ్రువము లేదా ఉత్తరం అనుకోండి, ఇటు సైడ్ మనము దక్షిణం అని తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అంటే మనం భారతదేశాన్ని కనుక చూస్తే, భారతదేశం అనేది ఇది ఉత్తర అర్ధగోళము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఇది ఉత్తరార్ధగోళం. దీన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తారు. సో మనకు భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉంది? ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది. సో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ భారతదేశం అనేది ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇదే అక్షాంశాలు. సో భూమి అనేది ఇట్లా ఉంది, గోళాకారంలో ఉంది అని మనం తీసుకుంటే, ఈ 0 డిగ్రీస్ అక్షాంశాన్ని ఏమంటాం? భూమధ్య రేఖ అని చెప్పినాం. భూమధ్య రేఖ. ఇక్కడ ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు పడమరలుగా మనం విభజిస్తే, ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలుస్తారు.
అదేవిధంగా 23.5 దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని పిలుస్తారు. నెక్స్ట్ 66.5 ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, అదేవిధంగా 66.5 దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని, 90 ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటే ఈ ప్రాంతం అన్నట్టు. ఓకే, సో ఈ ప్రాంతాన్ని ఉత్తర ధ్రువం. అదేవిధంగా 90 దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువంగా పిలుస్తారు. సో మనకి ఇండియా అనేది ఒకసారి కనుక గమనిస్తే ఈ అక్షాంశాలు ఈ నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అని పిలుస్తారు. సో ఇండియా అనేది మనకు ఈ భూమధ్య రేఖకు ఎగువ ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళంలో ఈ విధంగా మనకి ఇండియా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సరే. నెక్స్ట్ మనం భారతదేశాన్ని అంటే ఈ విధంగా విభజిస్తే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో ఉత్తర దక్షిణాలుగా పొడవు వచ్చేసి 3, 2, 1, 4. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 1, 2, 3, 4 1, 2, 3, 4 కిలోమీటర్. అంటే ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు. అదేవిధంగా తూర్పు పడమరలుగా 2, 9, 3, 3 3 × 3 9. ఓకే, 2, 3, 3 9 కిలోమీటర్లు. సో ఉత్తర దక్షిణాలుగా ఎక్కువ ఉంటుంది, తూర్పు పడమరలుగా కొంచెం తక్కువగా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం విస్తీర్ణం కనుక చూస్తే భారతదేశం సుమారు 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలదు. లేదా దీన్నే ఎలా చెప్తారంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చెప్తారు. ఓకే, అంటే ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో భారత్ కేవలం 2.42% మాత్రమే ఆక్రమించి ఉంది. ఓకే, సో ప్రపంచం 100% అనుకుంటే 100లో భారత్ అనేది కేవలం 2.42% మాత్రమే విస్తరించి ఉంది. సో విస్తీర్ణం పరంగా మనది ఎన్నవ దేశం? 7వ దేశం. విస్తీర్ణం పరంగా ఇండియా అనేది 7వ దేశం. ప్రపంచంలో వైశాల్యం పరంగా అతిపెద్ద దేశం ఏది? రష్యా. మొదటిది రష్యా, రెండవది కెనడా, మూడవది అమెరికా, నాలుగవది చైనా, ఫిఫ్త్ వన్ బ్రెజిల్, సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, సెవెంత్ వన్ వచ్చేసి ఇండియా. సో విస్తీర్ణం పరంగా మన దేశం యొక్క స్థానం ఎంత? ఇండియా. ఓకేనా? సో మన దేశం విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. అతిపెద్ద దేశం విస్తీర్ణం పరంగా చైనా, కానీ జనాభా పరంగా మాత్రం మొదటి దేశం. రెండవ దేశం. మొదటి దేశం వచ్చేసి చైనా. ఓకే, సో ప్రపంచం మొత్తం జనాభాలో భారత జనాభా వచ్చేసి 17.6% ఇండియా పాపులేషన్. సో భారతదేశం విశిష్టమైన ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ భారత్ గుండా. ఓకే, సో భారత్ గుండా మనకు 23.5 డిగ్రీల
కర్కట రేఖ అనేది వెళ్తుంది అనేది మనం చూస్తాం. సో భారత్ మనం చూస్తే సో భారత్ గుండా మనకు మొత్తము 23.5 డిగ్రీల కర్కట రేఖ ఉంది. ఓకే, కర్కట రేఖ ఉంది. అయితే ఈ కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. దీనికంటే ముందు భారతదేశం అనేది మనకు ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య మరియు పూర్వార్ధగోళంలో 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాలు మధ్య విస్తరించబడింది. అంటే జనరల్గా మనం చూస్తే సో భూమి ఇట్లా తీసుకున్నాం అనుకుంటే ఇది 0 degrees అనుకుంటే ఇది 23.5 డిగ్రీల అక్షాంశం అనుకుంటే ఇవి రేఖాంశాలు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా అనేది ఇక్కడ ఊహించుకుంటే ఓకే, సో ఇండియా అనేది మనం ఇక్కడ ఊహించుకుంటే ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతం ఓకే, సో నేను రెడ్ మార్క్తో రాస్తాను చూడండి. ఈ ప్రాంతం అనేది ఎంత అన్నట్టు 8 డిగ్రీల 4 నిమిషాలు. సో ఈ ప్రాంతం వచ్చేసి 37.6 ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రాంతం మరియు ఈ ప్రాంతం అంటే ఏంటన్నట్టు ఇది 68.7 97.25 ఓకే. సో ఇవి తూర్పు రేఖాంశాలు. ఎందుకంటే ఇది తూర్పు ఇది పడమరగా తీసుకుంటే ఇవి తూర్పు రేఖాంశాలు అంటారు ఓకే. సో ఇది పూర్వార్ధగోళము అంటారు ఓకే. ఇది ఉత్తరార్ధగోళంలో ఈ డిగ్రీల మధ్య మరియు తూర్పు రేఖాంశాలు అనేటివి ఈ ప్రాంతంలో విస్తరించబడి ఉంది. అర్థమైంది కదా ఓకే. నెక్స్ట్ మనం కర్కట రేఖ గురించి అంటే అక్షాంశాల గురించి చూస్తున్నాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఇండియా కనుక తీసుకుంటే ఎట్లా అన్నాం 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది ఇండియా గుండా వెళ్తుంది అని చెప్పినాం ఓకే. ఓకే, సో నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాల గురించి భారతదేశంలో మనం గమనిద్దాం. సో ఇంతకుముందు జస్ట్ బ్రీఫ్ ఐడియా కోసం మనం చూస్తే భూమిలో ఇది 0 degrees అని తీసుకుంటే ఇది 23.5 డిగ్రీల కర్కట రేఖ అనుకుంటే సో ఇండియా గుండా మనకు 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది వెళ్తుంది. అదేవిధంగా 82.5 డిగ్రీల రేఖాంశాలు అనేటివి వెళ్తాయి. సో మొదటగా మనం అక్షాంశాలు మన క్వశ్చన్స్ ఏంటంటే ఎన్ని స్టేట్స్ రాష్ట్రాల గుండా వెళ్తుంది, ఏ సిటీని టచ్ చేస్తుంది, నెక్స్ట్ ఏ నదిని టచ్ చేస్తుంది, ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం వెళ్తుంది, ఏ రాష్ట్రంలో తక్కువ దూరం వెళ్తుంది అన్న పాయింట్స్ మనం ఒక షార్ట్కట్ వేలో చూద్దాం. సో మనం అక్షాంశాలలో చూస్తే సో 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది మొత్తము 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఓకే. సో నేను ఇక్కడ 6+2 అని రాస్తాను. అది ఎందుకు నేను వివరిస్తాను. 6+2 అంటే పశ్చిమం నుండి తూర్పుకు రాస్తున్నాను
పశ్చిమం నుండి తూర్పుకు. ఏంటవి నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ గుజరాత్, తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత త్రిపుర, తర్వాత మిజోరాం. సో మొత్తం ఇన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది. అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, అంటే మొత్తం 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది వెళ్తుంది. ఓకే, సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అనిపిస్తుంది. మీ అందరు తెలిసిన ఏమంటారు ఒక షార్ట్ కట్ ఏంటిది, గురామాచ జాపత్రిమి, గురామాచ జాపత్రిమి. సో ఇక్కడ గు అంటే గుజరాత్, రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, చా అంటే ఛత్తీస్గఢ్, జా అంటే జార్ఖండ్, పా అంటే పశ్చిమ బెంగాల్, టీ అంటే త్రిపుర, మీ అంటే మిజోరాం. సో మొత్తం 8 రాష్ట్రాలు. అంటే ఇక్కడ 2 అనేటివి ఈశాన్య రాష్ట్రాలు, అంటే ఇవి త్రిపుర, మిజోరాం. ఓకే, సరే మనకి ఇంకొక మెయిన్ బిట్ ఏంటంటే ఇందులో అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, గురు రా మా చ జా పా త్రి మీ. సో గురామాచ జాపత్రిమి. ఓకే, సరే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ వెళ్తుంది అంటే మీరు అన్ని రాష్ట్రాలు గమనిస్తే సో మధ్యప్రదేశ్ అంటే ఎక్కువ వెళ్ళే లార్జెస్ట్ డ్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కెన్ బి పాసింగ్ త్రూ మధ్యప్రదేశ్. అంటే అత్యధికంగా కర్కట రేఖ ప్రయాణించేది మధ్యప్రదేశ్లో. అతి తక్కువగా ప్రయాణించేది ఏంటి, రాజస్థాన్. సో తక్కువ వచ్చేసి రాజస్థాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రయాణించేది మధ్యప్రదేశ్, తక్కువ ప్రయాణించేది ఏమంటున్నాం రాజస్థాన్. నెక్స్ట్ కర్కట రేఖకు సమీపంలో ఉండే సిటీస్, నగరాలు ఏంటి చూద్దాం. సో మనకు గాంధీనగర్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో జబల్పూర్, తర్వాత జార్ఖండ్లో రాంచీ. నెక్స్ట్ మిజోరాంలో ఐజ్వాల్, క్యాపిటల్ సిటీ ఏంటి ఐజ్వాల్. సో మళ్ళీ చెప్తున్నాను, గుజరాత్లో గాంధీనగర్, మధ్యప్రదేశ్లో జబల్పూర్, జార్ఖండ్లో రాంచీ, మిజోరాంలో ఐజ్వాల్. అంటే ఈ సిటీలను టచ్ చేస్తూ పోతుంది. సో ప్రీవియస్లో మనకు ఒక క్వశ్చన్ అడిగిండు, కర్కట రేఖ ఈ క్రింది వాటిలో ఏ సిటీని టచ్ చేస్తూ పోతుంది అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో రాంచీ అనేది ఒకటి ఉంది, మిగతాది రాయపూర్ కానీ భువనేశ్వర్, హైదరాబాద్ ఇట్లా ఉన్నాయి కదా. సో వాటిని టచ్ చేయదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ తర్వాత కర్కట రేఖను ఖండించుకుంటూ వెళ్తున్న నదులు, క్లియర్ కదా. సో ఖండించుకుంటూ పోతున్న రివర్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం, ఏ నదులను టచ్ చేస్తూ పోతుంది, ఇది కర్కట రేఖ అనేది. ఓకే, సో ఫస్ట్ గుజరాత్లో ప్రవహించే నదుల పేర్లు ఏంటి, ఒకటి మాహి, రెండవది సబర్మతి. సో గుజరాత్లో మాహి మరియు సబర్మతి అనే నదులను టచ్ చేస్తూ పోతుంది. నెక్స్ట్ అదేవిధంగా జార్ఖండ్లో దామోదర్ అనే నదిని టచ్ చేస్తూ పోతుంది. తర్వాత మధ్యప్రదేశ్లో బెట్వా అండ్ కేన్. తర్వాత వెస్ట్ బెంగాల్లో హుగ్లీ.
ఈ నదిని టచ్ చేస్తూ పోతుంది. సో గుజరాత్లో సబర్మతి అండ్ మాహి, మధ్యప్రదేశ్లో బెట్వా, కేన్, జార్ఖండ్లో దామోదర్ నది, వెస్ట్ బెంగాల్లో హుగ్లీ. అంటే వీటిని జతపరచండి అని కానీ, లేదా 23.5 డిగ్రీల డ్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అనేది ఏ నదిని టచ్ చేస్తూ పోతుంది అనేది మనకి ఇక్కడ ఒక బిట్గా చూసుకోవచ్చు. ఓకే, రేఖాంశాలు. ఓకే, సో భారత్ గుండా 82.5 డిగ్రీల రేఖాంశం అనేది వెళ్తుంది. సో మొత్తము 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. దీనికి కోడ్ ఏంటంటే, ఒక స్టూడెంటు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్నాడు. ఓకే, సో దీన్ని ఎట్లా రాస్తానంటే, సిఏ అంటే ఇట్లా డాట్ ఉంటుంది కదా, అంటే ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను. అంటే యుఎంసిఓఏ ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. అంటే యూపీ. ఓకే, సో యూపీ తర్వాత ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తర్వాత ఏపీ. సో ఈ రాష్ట్రాల గుండా మనకు అంటే క్లియర్గా ఇట్లా వస్తుంది అనుకోండి, ఈ విధంగా వస్తుంది క్లియర్గా చూస్తే. సో ఆ రాష్ట్రాల గుండా మనకు కర్కట రేఖ అనేది పోతుంది. ఓకే, సో అంటే ఏంటి, యూపీ గుండా వెళ్తుంది. తర్వాత ఎం అంటే మధ్యప్రదేశ్ గుండా వెళ్తుంది ఇట్లా అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గుండా వెళ్తుంది. తర్వాత ఓ అంటే ఒడిస్సా రాష్ట్రం గుండా వెళ్తుంది. తర్వాత ఏపీ, మనకు ప్రీవియస్లో ఒక బిట్ ఏంటంటే ఏపీలో ఎక్కడి నుంచి వెళ్తుందంటే యానాం అంటే కాకినాడ ఓడరేవును టచ్ చేస్తూ పోతుంది. సో అంటే ఏం చెప్పాం, యూపీ. ఎం అంటే పి, 2 పి ప్రదేశాలు. సి అంటే ఛత్తీస్గఢ్, ఓ అంటే ఒడిస్సా. ఓకే, సో ఒడిస్సా. సో మొత్తం 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. సో అక్షాంశాలు వెళ్ళేటి ఏమో మొత్తము 6+2 అంటే 8 రాష్ట్రాలు. రేఖాంశాలు వెళ్ళేటివి మొత్తము 5 రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాల గుండా మనకు కర్కట రేఖ అనేది పోతుంది. భారతదేశము సరిహద్దులు, వాటి వివరాల గురించి చర్చిద్దాం. సో భారతదేశం మనం చిత్రాన్ని కనుక చూస్తే రైట్ సైడు తూర్పు, లెఫ్ట్ సైడు పడమర, పై సైడు ఉత్తరం, కింది సైడు దక్షిణ భాగం అనుకుంటే, భారతదేశం ఉత్తరాన చివరి ప్రాంతాన మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాల్లోని కిలిక్ దావన్ పాస్. ఓకే, సో ఇక్కడ మనకు ఉండేది లడక్ అనే ప్రాంతంలోని కిలిక్ దావన్ పాస్. దీన్ని ఏమంటారంటే ఇందిరా కాల్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, ఇందిరా కాల్ అని పిలుస్తారు. అదేవిధంగా దక్షిణాన అండమాన్ నికోబార్ దీవులలో గల గ్రేట్ నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ లేదా దీన్నే పిగ్మీలియన్ పాయింట్ అని అంటారు. అంటే మీకు అర్థం కావడానికి నేను ఇట్లా తీస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మనం చూసుకుంటే ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనుకుంటే ఉత్తరాన ఉండే ప్రాంతం పేరు ఏమన్నాం, కిలిక్ దావన్ పాస్. ఏమన్నాం, కిలిక్ దావన్ పాస్ లేదా దీన్ని ఇందిరా కాల్ అని పిలుస్తాం. ఇందిరా కాల్. దక్షిణాన ఏమన్నాం, అండమాన్ నికోబార్ దీవులలో గల గ్రేట్ నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్. దీన్ని ఏమన్నాం
పిగ్మీలియన్ పాయింట్ అని చెప్తాను. పిగ్మీలియన్ పాయింట్ అనేటివి ఉత్తర దక్షిణ కోణాలుగా ఉన్నవి. నెక్స్ట్, భారత ప్రధాన భూభాగంలో దక్షిణాన, అంటే భూభాగం కనుక తీసుకుంటే దక్షిణాన కన్యాకుమారి. ఓకే, సో ఇక్కడ మనకు చివరి ప్రాంతము కన్యాకుమారి ఉంది. ఓకే, అంటే భూభాగాన్ని కనుక తీసుకుంటే ఇది, జలభాగాన్ని తీసుకుంటే ఇది. ఓకే, సో దీన్ని అగ్రము అంటారు. అగ్రము అంటే ఏంటి అంటే సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం యొక్క చివరి పరిధి. అంటే ఇదంతా సముద్రం అనుకుంటే ఇక్కడ చొచ్చుకు వచ్చిన భూభాగాన్ని అగ్రము అంటారు. ఇక సింధు శాఖ అంటే భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర ప్రాంతాన్ని సింధు శాఖ అంటారు. ఓకే, సరే, దీని గురించి పక్క పెడదాం. నెక్స్ట్, దేశానికి పశ్చిమ కొన అంటే ఇటు సైడ్ మనకు పడమరగా ఏమున్నవి అంటే ఇక్కడ గుజరాత్లో గల చిత్తడి నేలలు, దీన్ని రన్ ఆఫ్ కచ్ ఏమంటాం? రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉంటుంది అన్నట్టు గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా దేశానికి తూర్పున ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ పర్వతాలు, దీన్నే పాట్కాయ్బాయ్ పర్వతాల్లోని కిబితు లేదా దీన్నే దిల్పా కనుమ అంటారు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీకు అర్థం కావడానికి రాస్తాను. సో తూర్పున ఏముంది? అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ పర్వతాల్లోని కిబితు అనే కనుమ లేదా దిల్పా కనుమ అనేది ఉంది. పశ్చిమాన ఏముంది? గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనే చిత్తడి నేలలు మనకున్నాయి. అదేవిధంగా మనకు ఆగ్నేయం. సో ఇది ఆగ్నేయం అని తీసుకుంటే ఆగ్నేయంలో ఏముంది? బంగాళాఖాతం ఉంది. ఓకే, దక్షిణ భాగంలో ఏముంది? హిందూ మహాసముద్రం ఉంది. నైరుతి భాగంలో ఏముంది? అరేబియా సముద్రము మనకు సరిహద్దులుగా ఉన్నవి. అంటే మీరు దీన్ని ఆగ్నేయం అని తీసుకుంటే ఆగ్నేయంలో బంగాళాఖాతము, నైరుతిలో అరేబియా సముద్రం భారతదేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సో ఉత్తరాన కిలిక్ ధవన్ పాస్ లేదా ఇందిరా కాల్ లడఖ్లో కలదు. ప్రస్తుతం ప్రీవియస్ బుక్లో జమ్మూ కాశ్మీర్లో అని కనిపిస్తుంది. అదేవిధంగా దక్షిణాన అండమాన్ నికోబార్ దీవులలో గల గ్రేట్ నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ లేదా పిగ్మీలియన్ పాయింట్ కలదు. తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ పర్వతాలలో గల కిబితు అనే కనుమ, పశ్చిమాన గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనే చిత్తడి నేలలు మనకు సరిహద్దులుగా ఉన్నవి. ఓకే, నెక్స్ట్, దేశంలోని వివిధ ప్రదేశాల స్థానిక కాలాలలో లేదా సమయాలలోని భేదాన్ని తొలగించడానికి భారతదేశంలోని కాల నిర్ణయానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారు. దీనిని 1947 సెప్టెంబర్ 10న భారతదేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత కాలమానంగా ఉపయోగించారు. అంటే అక్షాంశాలు అనేటివి ఒక ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని గూర్చి వివరిస్తాయి. రేఖాంశాలు అనేటివి కాలాన్ని అంటే టైంను వివరిస్తాయి. సో గ్రీనిచ్ ప్రమాణ కాలానికి భారతదేశ కాలానికి మధ్య 5.5 అంటే మనకు 0 డిగ్రీస్ కనుక తీసుకుంటే గ్రీనిచ్. ఓకే, సో గ్రీనిచ్ కాలం తీసుకుంటే మన భారత్కు అంటే ఇండియాకి మన గ్రీనిచ్ 0 డిగ్రీస్ మధ్య టైం తీసుకుంటే 5.5 గంటల తేడా ఉంటుంది. ఎంత ఉంటుంది? 5.5 గంటల తేడా ఉంటుంది. అంటే గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి మన దేశ ప్రామాణిక సమయం
ప్లస్ 5.5 గంటలు ముందు ఉంటుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనిచ్ రేఖ అనేది ఎక్కడ నుంచి పోతుంది, ఇంగ్లాండ్లోని లండన్లో గుండా వెళ్తుంది. ఓకే, సో లండన్ గుండా వెళ్తుంది. అంటే లండన్లో మార్నింగ్ మనకు 4 అవుతుంది అనుకోండి, అంటే ఇండియాలో ఎంత అవుతుంది అన్నట్టు. సో 4 + 5:30 మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 9:30 అవుతుంది అన్నట్టు. అదేవిధంగా మన దేశంలో అంటే ఇండియాలో మనకు 10 అయింది అనుకోండి, అంటే లండన్లో ఎంత అవుతుంది అన్నట్టు. ఓకే, సో 10లో నుంచి 5.5 గంటలు తీసేయాలి, అంటే ఎంత అవుతుంది, 4:30 అవుతుంది అన్నట్టు. అర్థమైంది కదా. సో అంటే గ్రీనిచ్ కాలానికి మన కాలానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 5.5 గంటలు తేడా ఉంటుంది. సో సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశాన్ని చేరడానికి పట్టే టైం ఎంత అంటే 4 నిమిషాలు పడుతుంది, ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి చేరడానికి. ఓకే, మొదటగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏంటిది, అరుణాచల్ ప్రదేశ్. సూర్యాస్తమయం అయ్యేది ఎక్కడ, గుజరాత్లో. సో రేఖాంశాల పరంగా భారతదేశం తూర్పు పడమరలుగా 30 డిగ్రీల మేర విస్తరించి ఉన్నందున పశ్చిమాన ఉన్న గుజరాతు, ద్వారక వద్ద కన్నా తూర్పు అంచున గల అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం 2 గంటలు ముందు అవుతుంది. అంటే దీనికంటే ముందు, సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటలు ముందు అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో భారతదేశంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సూర్యోదయం, ఓకే, సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏంటి, అరుణాచల్ ప్రదేశ్. సూర్యాస్తమయమైనది ఎక్కడ, గుజరాత్. ఓకే, నెక్స్ట్ చివరిగా మనకు ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునే ప్రాంతము ఎక్కడ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠాపూర్లో ఈ 2 మనకు ఖండించుకుంటూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ భారతదేశంలో రేఖాంశాల గురించి ఒక చిన్న బిట్ చెప్తాను. సో రేఖాంశాలు వెళ్ళే రాష్ట్రాలు ఎన్ని, మొత్తము మనకు 5 రాష్ట్రాలు. సో 5 రాష్ట్రాలలో మనకు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా వెళ్తుంది. అలాగే మధ్యప్రదేశ్లోని రేవా, ఒడిస్సాలోని సో మనం గమనించినట్లయితే యూపీలోని అలహాబాద్, మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్, ఒడిస్సాలోని కోరాపూర్, ఏపీ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లేదా యానాం అనే ఓడరేవును టచ్ చేస్తూ పోతుంది. సో మొత్తంగా రేఖాంశాలు 5 రాష్ట్రాల గుండా వెళ్ళును.